అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా ప్రపంచమంతా మన చేతిలో, మన గుప్పిట్లో ఉన్నట్టు మనకు ప్రతిదాన్ని దగ్గర చేసేటటువంటి ఒక మాధ్యమం. సోషల్ మీడియాని మంచిగా వాడుకోవచ్చు, చెడుగా కూడా వాడుకోవచ్చు. అది నీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నువ్వు మంచి కోసం దాన్ని వాడితే నీకు కావలసినంత విజ్ఞానాన్ని ఇస్తుంది. నువ్వు చెడు కోసం దాన్ని వాడితే నీకు అష్ట కష్టాలను తెచ్చిపెడుతుంది. వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ ఎలివేషన్ వేసుకోవడానికి కూడా సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్. కొంతమంది ఈ సోషల్ మీడియాను వాడుకొని సెలబ్రిటీలు అయిపోయారు. కొంతమంది ఇదే సోషల్ మీడియాను వాడుకొని జైళ్ళ పాలు కూడా అయ్యారు. ప్రతి పొలిటికల్ పార్టీకి సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్గా తయారైపోయింది అన్నమాట. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదంటే కనుక ఇంకా ఉన్నటువంటి ఏదైనా ఇతరత్ర సోషల్ మీడియా అకౌంట్లు కావచ్చు. ప్రతి రాజకీయ పార్టీ కూడా స్వంతంగా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ పార్టీల యొక్క విధి విధానాలను, అంతేకాకుండా ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రచారం చేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో. ఇక ఐపాక్ లాంటి సంస్థలైతే వాళ్ళ క్లయింట్ని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఈ సోషల్ మీడియానే ప్రధానంగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క కార్యకలాపాలు అనేది జరుపుతూ ఉంటారు. అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. ఇక మనందరికీ తెలుసు 2014లో కూడా ఐపాక్ సంస్థ బీజేపీకి పనిచేసింది. ఆ తర్వాత ఇంకా పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థలు పుట్టుకొని రావడం జరిగింది. ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క పొలిటికల్ కన్సల్టెన్సీని హైర్ చేసుకోవడం జరిగింది. ఇక ఏదైతే కర్ణాటక ఎలక్షన్లు గతంలో జరిగాయో ఇప్పుడు ప్రధానమైనటువంటి భూమిక పోషించింది కూడా ఇదే సోషల్ మీడియా. తెలంగాణ ఎలక్షన్ల టైంలో కూడా ప్రధానమైనటువంటి భూమికను పోషించింది ఇదే సోషల్ మీడియా. ఇక మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి పాత్రని సోషల్ మీడియా పోషించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన ప్రతి దౌర్భాగ్యపు పనిని ప్రజల ముందు ఉంచడానికి ఇదే సోషల్ మీడియా ఉపయోగపడింది. రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు గ్రౌండ్లో కొట్టుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ సోషల్ మీడియాలో కొట్టుకునేది మాత్రం మనందరికీ కొంచెం ఉల్లాసంగా అనిపిస్తుంది, ఫన్నీగా కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు కొట్టుకునే ప్రాసెస్లో వాళ్ళు పాలసీస్ గురించి ఒకవేళ డిస్కస్ చేస్తే మాత్రం మనకు కావాల్సినంత విజ్ఞానం కూడా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనుకుంది. వైసీపీ 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళ పీరియడ్లో గవర్నమెంట్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నది వాళ్ళు చెప్తే, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోటుపాట్లు బొక్కలు ఏమైనా ఉంటే ఇటువైపు జనసేన వాళ్ళు కావచ్చు, అటువైపు టీడీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట. అట్లాంటి డిస్కషన్లలో కనుక మనం ఒకసారి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది డిస్కషన్స్ అన్ని చాలా ఫన్నీగా ఉంటాయి అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినట్టు అన్ని ఇన్ని కావుగా. ముఖ్యంగా వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఎవరో చేసిన పనుల్ని మేమే చేశాము, మా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అని ప్రొజెక్ట్ చేసుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి ఒక రోగం అనుకోవచ్చు. వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే అనుకోవచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఆయన ఏం మాట్లాడతాడంటే, నేను ముఖ్యమంత్రి అవ్వక ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వేసుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళ పిల్లలు చదువు అంటే ఏదో కూడా తెలియదు, నేను అన్నిటినీ మార్చేశా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పిల్లలు స్కూళ్ళకి వెళ్తా ఉన్నారు, మనుషులంతా బట్టలు వేసుకుంటా ఉన్నారు, అందరూ భోజనం చేస్తా ఉన్నారు, లేదు అంతకు ముందంతా ఆది మానవుల మాదిరిగా బతికే వాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎలివేషన్ వేసుకుంటా ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా వేసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను ఒక యేసు ప్రభువుగా, శాంతి స్వరూపుడిగా, దానకర్ణుడిగా, శిబి చక్రవర్తిగా, బలి చక్రవర్తిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటారు. ఆయన చెప్పినటువంటి ఈ అవిజ్ఞాన శాకుంతలం యొక్క సూక్తులన్నిటినీ ఈ ఐపాక్ సంస్థ ఏం చేస్తుందంటే వాటికి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ లేసి, రాజారాణి సినిమా వైలిన్ బ్యాక్గ్రౌండ్ లేసి ప్రజల్లోకి తిప్పుతూ దానికి మళ్ళీ పైన క్యాప్షన్లు కూడా పెడతారు. ఏం పెడతారంటే, ఏం తక్కువ చేసిండురా రాజన్న బిడ్డ, ఎందుకు ఓడించిండురా మీరంతా అని క్యాప్షన్లు కూడా పెట్టి తెగ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు నెటిజన్స్ని. ఆ దిక్కుమాలిన వీడియోలన్నీ చూసి ఈ జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఆ తర్వాత ఆ పక్కన ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా ఈ బీజేపీ వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళను గట్టిగానే వేసుకుంటుంటారు. అది వేరే విషయం. నిన్నటికి నిన్న ఒక వీడియో బయటికి రావడం జరిగింది. అదేంటి అనేది మీరు చూడాలి.
చూశారు కదండి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి బిల్డింగ్ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్. ఇది 2024లో పూర్తయింది, కార్యకలాపాలు కూడా మొదలుపెట్టింది. ఇక ఈ బిల్డింగ్ ని కట్టింది మా జగనన్నే అని చెప్పేసి క్రెడిట్ దొబ్బడం కోసం అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలు పెట్టారనమాట. ఇంకా బ్యాటింగ్ మామూలుగా కాదు, ఓ రేంజ్ లో బ్యాటింగ్ మొదలు పెట్టారు. వాళ్ళు ఆ రేంజ్ లో వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఊరికినే ఉండరు కదా. వాళ్ళు ఏమంటారంటే, ఒరే బాబు, కూల్ చేయడం మాత్రమే తెలిసినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి బిల్డింగ్ కట్టాడంటే ఎవడన్నా నమ్ముతాడా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వంగానే ప్రజల సొమ్ముతో ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికను కూల్చేసి పరిపాలనను స్టార్ట్ చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉంటే 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో కూల్చివేతలే ఆయన ప్రధాన ఎజెండాగా పరిపాలన సాగింది. 5 కోట్ల ఆంధ్రుల యొక్క కలల రాజధాని అమరావతిని కూల్చేశాడు, రాయలసీమ జిల్లాలను కూల్చేశాడు, ఉత్తరాంధ్ర జిల్లాలను కూల్చేశాడు, ప్రజలకు బ్రతుకు తెరువు అనేదే లేకుండా చేశాడు, ప్రజల యొక్క నడ్డిని విరిచేశాడు, విపరీతంగా పన్నులు పెంచి ప్రజల యొక్క చేతిలో ముద్దను లాగేసుకున్నాడు, వాళ్లకు ఉపాధి లేకుండా చేసి ఇన్ని విధ్వంసాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అగ్రికల్చర్ కోసం అని చెప్పేసి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి దానికి ఇంత అందమైన అద్భుతమైనటువంటి బిల్డింగ్ ను కట్టాడా? ఎవరైనా నమ్ముతారా? ఒకవేళ నమ్మే వాళ్ళు ఉంటే మీకు ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది కదా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వేసుకుంటా ఉన్నారు వాళ్ళను. వాస్తవానికి ఈ బిల్డింగ్ కి పర్మిషన్లు తెచ్చింది ఎవరు? ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి కృషి చేసింది ఎవరు? ఇప్పుడు ఏదైతే మీరు లైవ్ లో చూస్తా ఉన్నారో ఈ వీడియోలో ఉన్నటువంటి బిల్డింగ్, ఆ డిజైన్ ని సెలెక్ట్ చేసింది ఎవరు అంటే ఒక్కటే రీజన్, ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. 2018లో ఈ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఆయన అన్ని రకాల అనుమతుల్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసినటువంటి ఈ బిల్డింగ్ మోడల్ని కూడా ఆయన సెలెక్ట్ చేసింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్డింగ్ యొక్క మోడల్ని రిలీజ్ చేసినప్పుడు ఇదే పేటీఎం బ్యాచ్, వైసీపీ పేటీఎం బ్యాచ్ బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తా ఉన్నాడు చంద్రబాబు. ఇట్లా గ్రాఫిక్స్ ఎన్ని సంవత్సరాలు చూపిస్తారు అది ఇది అని చెప్పేసి విచ్చలవిడిగా ఇదే అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద ఫేక్ ప్రచారాలు చేశారు. కానీ అదే బాహుబలి గ్రాఫిక్ ఈరోజు నిజమయ్యింది. అదే బాహుబలి గ్రాఫిక్స్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఈరోజు అమరావతి రాజధానిలో కంటికి కనపడతా ఉంది. మనము ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలంటేనే అయ్యగారి దగ్గరికి పోయి వాస్తులు మూలాలు అన్నీ చూపించుకొని ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది గీయించుకొని వస్తాం. ఒక ఇండ్లు కట్టడానికే మనం ఒక ప్లానింగ్ గీయించుకుంటే ఒక రాజధాని కట్టడానికి ఇంకెంత ప్లానింగ్ గీస్తారు? గతంలో టెక్నాలజీ ఎక్కువగా లేదు కాబట్టి గీతలతో ప్లానింగ్ అనేది ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి అది 3D రూపంలో భవిష్యత్తులో ఆ నగరాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు ఒక ప్లానింగ్ అనేది గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారు. ప్లానింగ్ చేయడం అనేది పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్కి మొదటి మెట్. సో గ్రాఫిక్స్ అని మొరిగే ముందు దాని వెనక ఏముంది ఏంటి లేదనేది చూసుకొని సావండి పేటీఎం గొర్రెల్లారా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఈ జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పేటీఎం బ్యాచ్ని గట్టిగా వేసుకుంటా ఉన్నారు అనమాట. కేవలం ఇదొక్కటే కాదు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ పేటీఎం పెయిడ్ బ్యాచ్తో ఒక రకంగా చెప్పాలనుకుంటే గనక ఈ జనసేన, టీడీపీ అండ్ వైసీపీ బ్యాచ్ మధ్యలో జరిగే ఈ యుద్ధాలన్నీ సోషల్ మీడియా వేదికగా ఇవి ఎలా ఉంటాయంటే టామ్ అండ్ జెర్రీని తలపిస్తాయి అన్నమాట. ఈ టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ మనకు బాగా ఇష్టం కదా. అందులో టామ్ని ఈ జెర్రీలు ఏ విధంగా అయితే హింసిస్తూ ఉంటాయో అట్లా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ మరీ గిల్లించుకుంటా ఉంటారు, రక్కించుకుంటా ఉంటారు, తర్వాత గోడో అని ఏడుస్తూ ఉంటారు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.